చిన్నప్పుడు మన టీచర్స్, పేరెంట్స్ ఒక మాట చెప్పేవారు గుర్తుందా? 100 సార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాస్తే బాగా గుర్తుంటుంది అని. అదే రూల్ వీడియో ఎడిటింగ్లో కూడా అప్లై అవుతుంది. చాలా మంది డైలీ ఎడిటింగ్ ట్యుటోరియల్స్ చూస్తూ ఉంటారు. ఇంకా కొన్ని వీడియోస్ చూసి స్టార్ట్ చేద్దాం, రేపటి నుంచి ప్రాక్టీస్ చేస్తాను, కంప్లీట్ ప్లేలిస్ట్ అయ్యాక ఎడిట్ చేస్తా అని డిలే చేస్తూ ఉంటారు. రీసెంట్గా నా కోర్స్ తీసుకున్న ఒక స్టూడెంట్తో మీట్ అయినప్పుడు తనని అడిగా, ఎడిటింగ్ ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది అని. తను చెప్పిన సమాధానం, సార్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు, కానీ డైలీ 2 to 3 hours ట్యుటోరియల్స్ చూస్తున్నా అన్నాడు. సాఫ్ట్వేర్ లాస్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేసామని అడిగా, ఇన్స్టాల్ కూడా చేయలేదు అన్నాడు. అప్పుడు నాకు మన చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. టీచర్స్, పేరెంట్స్ ఎప్పుడు చెప్పేవారు 100 సార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాస్తే బాగా గుర్తుంటుంది అని. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్లో ఆ మాట 100% నిజమని అర్థమైంది. ట్యుటోరియల్స్ చూడడం అంటే చదవడం లాంటిది, ప్రాక్టీస్ చేయడం అంటే రాయడం లాంటిది. అప్పుడే బ్రెయిన్కి ఆ స్కిల్ రిజిస్టర్ అవుతుంది. అందుకే నేను తనకి ఒకటే చెప్పాను, ప్రతి లెసన్ తర్వాత జస్ట్ 30 minutes ప్రాక్టీస్ చేసి చాలు. 100 ట్యుటోరియల్స్ కంప్లీట్ చేసి ఒక్క ఎడిట్ కూడా చేయని స్టూడెంట్ కన్నా 30 ట్యుటోరియల్స్ చూసి 30 ఎడిట్ చేసిన స్టూడెంట్ చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతాడు. ఎందుకంటే వాచింగ్ గివ్స్ యూ ఇన్ఫర్మేషన్, ప్రాక్టీస్ గివ్స్ యూ ఏ స్కిల్. స్విమ్మింగ్ వీడియోస్ చూస్తే స్విమ్మింగ్ రాదు, డ్రైవింగ్ వీడియోస్ చూస్తే డ్రైవింగ్ రాదు. అలానే వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్స్ చూస్తే ఎడిటర్ అవ్వలేరు. టైం లైన్ ఓపెన్ చేసి మిస్టేక్స్ చేయాలి, అండూ చేయాలి, మళ్ళీ ట్రై చేయాలి. అప్పుడే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ట్యుటోరియల్స్ వాచ్ చేయడం ఆపేసి ఇవాళ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి. రిమెంబర్, ట్యుటోరియల్స్ మీకు నాలెడ్జ్ ఇస్తుంది, ప్రాక్టీస్ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ఎడిటర్గా మారుస్తుంది. వీడియో ఎడిటింగ్ని ప్రాపర్ గైడెన్స్తో స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటే బయోలో ఉన్న లింక్ని చెక్ చేయండి.